నిజాయితీ ఉన్న కట్టెలు కొట్టేవాడు. పూర్వకాలంలో ఒక ప్రశాంతమైన గ్రామం దగ్గర పచ్చని కొండలు, పెద్ద చెట్లు ఉన్న అరణ్యం ఉండేది. అక్కడ ఒక పేద కాని నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతని పేరు రాము. రాముకి పెద్దగా ఆస్తేమీ లేదు. ఒక చిన్న మట్టి ఇల్లు, కొన్ని పళ్ళాలు మరియు ఒక ముఖ్యమైన వస్తువు, అతని తండ్రి ఇచ్చిన మ్రానుగొడ్డలి. ఆ గొడ్డలి రాముకి చాలా ముఖ్యము. అది అతని జీవనాధారం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు రాము నిద్రలేచి చల్లని నీటితో ముఖం కడిగి నడిచి అరణ్యానికి వెళ్ళేవాడు. పక్షులు పాటలు పాడుతూ అరణ్యంలో ఆకుల సువాసన ఉండేది. రాము చెట్లను నరుకుతూ పనిచేసేవాడు. అయితే చిన్న చెట్లను నరికేవాడు కాదు, అవసరానికి మించి తీసుకునేవాడు కాదు. అతను ఎప్పుడూ ఇలా చెప్పేవాడు: నేను పేదవాడినైనా అసలు అబద్ధం చెప్పను. ఒక మధ్యాహ్నం నది దగ్గర పనిచేస్తూ రాము తన గొడ్డలిని పైకి లేపి చెట్టుపై కొట్టాడు. ఆ సమయంలో స్వింగ్! చేతులు చెమటతో జారిపోయాయి. స్ప్లాష్! గొడ్డలి నేరుగా నదిలో పడిపోయింది. రాము దిగ్భ్రాంతిగా అరిచాడు: అయ్యో, నా గొడ్డలి! అతను నది అంచుకు పరిగెత్తి చూడగా నది లోతుగా ఉంది. నీరు బలంగా ప్రవహిస్తోంది. గొడ్డలి కనిపించలేదు. గొడ్డలి లేకుండా అతను పని చేయలేడు. పని లేకుండా డబ్బు రావు. డబ్బు లేకుండా తినలేడు. రాము రాయి మీద కూర్చొని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టాడు. నా దగ్గర ఉన్న ఏకైక గొడ్డలి పోయింది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని బాధగా చెప్పుకున్నాడు. అప్పుడే వింతగా ఏదో జరిగింది. నది నీరు మృదువుగా మెరవటం మొదలుపెట్టింది. నీరు వెండిలాగా మెరుస్తోంది. నదిలో నుంచి ఒక అందమైన జలదేవి బయటకు వచ్చింది. ఆమె ముఖం చంద్రునిలా వెలిగింది. ఆమె స్వరం మధురంగా ఉంది. ఆమె రాముని అడిగింది: ఏమయ్యిందిరా కట్టెలు కట్టేవాడా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె అడిగింది. రాము లేచి గౌరవంగా నమస్కరించాడు. అమ్మా, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అదే నాకు జీవనోపాధి అని నిజాయితీగా చెప్పాడు. జలదేవి నవ్వుతూ చెప్పింది: చింతించకు, నేను సహాయం చేస్తాను అని చెప్పి నీటిలో మళ్ళీ మునిగింది. కొద్దిసేపటికి తిరిగి వచ్చి బంగారం గొడ్డలి తీసుకువచ్చింది. ఇది నీ గొడ్డలినా అని ఆమె అడిగింది. రాము ఆశ్చర్యంతో చూశాడు. కాని నిజాయితీగా అంది: లేదమ్మా, ఇది నాది కాదు. జలదేవి తల ఊపి మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. ఒకరోజు నదీ దేవత మళ్ళీ నదిలోకి మాయమైపోయింది. నది నీరు నిశ్శబ్దంగా మారింది. రాము నది కట్టుపై నిలబడి ఉన్నాడు. అతని గుండె బలంగా కొట్టుకుంటోంది. అతను అసలు తనది కాని బంగారు గొడ్డల్ని తీసుకోలేదు. అది అతనికి చాలా విలువైనదైనా అబద్ధం చెప్పలేదు. కొన్ని క్షణాలకి నది మళ్లీ వెలుగులేసింది. అందులో నుండి దేవత మళ్లీ బయటకు వచ్చింది. ఈసారి ఆమె చేతిలో వెండి గొడ్డలి ఉంది. అది సూర్యకాంతిలో మెరిసింది. దేవత అడిగింది: ఇది నీ గొడ్డలినా? రాము చేతులు జోడించి చెప్పాడు: కాదు అమ్మా, అది నాది కాదు. నా గొడ్డలి చెక్కతో, ఇనుముతో ఉంటుంది. దేవత చిరునవ్వు నవ్వింది. ఆమె మళ్లీ నదిలోకి వెళ్ళిపోయింది. రాము శాంతిగా వేచి చూశాడు. అతనికి కోపం లేదు, బాధ లేదు. అతను తనలో తాను అనుకున్నాడు: నేను నిజం చెప్పాను. ఏది జరిగినా మంచిదే.
కొద్దిసేపటి తరువాత నది మూడోసారి వెలిగింది. దేవత మళ్ళీ బయటకు వచ్చింది. ఈసారి ఆమె చేతిలో పాత చెక్క గొడ్డలి ఉంది. దాని చేతి వెంట చిన్న పగులు ఉన్నాయి. అదే రాము గొడ్డలి. రాము ఆనందంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అతను చెప్పాడు, అదే నాది. ధన్యవాదాలు అమ్మా. దేవత సంతోషంగా చెప్పింది, రాము, నువ్వు నిజాయితీ ఉన్న మనిషివి. చాలామంది అబద్ధం చెప్పి బంగారం కావాలని అనుకుంటారు, కానీ నువ్వు నిజనెంచుకున్నావు. దేవత బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, చెక్క గొడ్డలి మూడూ కూడా రాము ముందు పెట్టింది. ఆమె చెప్పింది, ఇవి అన్నీ తీసుకెళ్ళు. నిజాయితీకి దేవుడు ఎప్పుడూ మంచి ఇవ్వడం జరుగుతుంది. రాము నమస్కారం చేశాడు. అతను అన్నాడు, ధన్యవాదాలు అమ్మా, నేను ఇవి మంచి పనులకు ఉపయోగిస్తాను. దేవత నెమ్మదిగా నదిలో కలిసిపోయింది. ఆ నది మీద చిన్న అలలు మాత్రమే కనిపించాయి. ఆ రోజు నుంచి రాము పేదవాడిగా ఉండలేదు. అతను బంగారం, వెండి గొడ్డళ్లను అమ్మి జీవనం సంతోషంగా గడిపాడు. కాని తన నిజాయితీని ఎప్పుడూ మర్చిపోలేదు. అతను ఇతరులకు సహాయం చేశాడు. గ్రామం పిల్లలకు తన కథ చెబుతూ ఉండేవాడు. ఆ కథ గ్రామంలో వ్యాపించింది. ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకున్నారు. నిజమైన సంపద బంగారంలో కాదు, నిజాయితీ, మంచితనం, నిజం చెప్పడంలో ఉంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.